నమస్కారం, నేను మీ మహేశ్వరి. 2024 జూలై మాస ఫలితాల గురించి మనతో పాటు మాట్లాడడానికి సుప్రభాతం ఛానల్ స్టూడియోకి జ్యోతిష విశారద డాక్టర్ వేణుగోపాల్ గురుగారు మనతో ఉన్నారు. గురుగారితో మాట్లాడి రాశుల గురించి తెలుసుకుందాం. గురుగారు నమస్కారం అండి. నమస్తే అమ్మా. గురుగారు, వృశ్చిక రాశి గల వారికి అనుకూల ఫలితాలు ఎలా ఉన్నాయి, వాటి వలన శుభ ఫలితాలు ఎలా ఉన్నాయి గురుగారు? 2024 జూలై మాసంలో వృశ్చిక రాశి వారి యొక్క మాస ఫలితాలు. ఈ వృశ్చిక రాశి వారికి ఈ జూలై మాసంలో అనుకూలంగా సంచరించేటువంటి గ్రహాలు 5 గ్రహాలు 6 గ్రహాలు అనుకూలంగా సంచరిస్తున్నాయి. ఈ 5-6 గ్రహాలు వీరికి సానుకూలంగా సంచరించడం వల్ల ఎక్కువ సుఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది. కేవలం 2 గ్రహాలు మాత్రమే ప్రతికూలంగా సంచరించి ఇబ్బందిని కలిగించేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముందుగా ఎక్కువ గ్రహాలు అనుకూలంగా సంచరించి శుభఫలితాలను అందించేటువంటి పరిస్థితిని కనుక మనం పరిశీలిస్తే ఇందులో ప్రధానంగా జన్మరాశ్యాధిపతి షష్టాధిపతి అయినటువంటి కుజుడు జూలై 12 వరకు కూడా షష్టమ భావం అనేటువంటి మేషరాశిలో సంచరించడం వల్ల వీరు భూ వాహన లాభాలు అందుకుంటారు. వివాదాల నుంచి పరిష్కరించబడి మంచి ఫలితాలు పొందగలుగుతారు. గట్టి పోటీని ఎదుర్కొని విజయాలు పొందేటువంటి వాతావరణం కనిపిస్తుంది. అష్టమ లాభాధిపతి అయినటువంటి బుధుడు జూలై 15 తర్వాత సింహరాశిలో అనగా దశమ భావంలో సంచరించడం వల్ల వ్యాపారం అభివృద్ధి చెందుతుంది, ఆరోగ్యం కుదుటపడుతుంది. నూతన వ్యక్తుల పరిచయం వల్ల వ్యాపార అభివృద్ధికి అనుకూల వాతావరణం, ఆర్థికపరమైనటువంటి లాభాన్ని కూడా పొందగలుగుతారు. ద్వితీయ పంచమాధిపతి అయినటువంటి గురువు సప్తమ భావంలో వృషభ రాశిలో సంచరించడం వల్ల జన సంబంధాలు పెరుగుతాయి, మీ మాటకు విలువ పెరుగుతుంది. అలాగే ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి, సంతానం వల్ల కూడా శుభవార్తలు అందుకుంటారు. సప్తమ వ్యయాధిపతి అయినటువంటి శుక్రుడు అష్టమ భాగ్యభావాల్లో సంచరించడం వల్ల అనగా మిథున కర్కాటక రాశుల్లో సంచరించడం వల్ల వీరికి జీవిత భాగస్వామి నుంచి సహకారం అందుకుంటారు. సృజన సహకారం పుష్కలంగా లభిస్తుంది. సమాజంలో గుర్తింపు లాభాలు అందుకునే వాతావరణం కనిపిస్తుంది. తృతీయ చతుర్థాధిపతి అయినటువంటి శని భగవానుడు వక్రించి తృతీయ భావాన్ని అనగా మకర రాశిని చూడడం వల్ల శని దోషం పోయి అర్ధాష్టమ శని దోషం పోయి శని సహకారిగా లాభాన్ని అందించే వాతావరణం కనిపిస్తుంది. కనుక జన సహకారం బాగా ఉంటుంది. వ్యవసాయ రంగంలో పనిచేసే వారికి అధిక ఉత్పత్తులు లాభాలు రాగలుగుతారు. ఇతరతర వ్యాపారంలో పనిచేసే వారికి పనివారి యొక్క తోడ్పాటు వారి సహకారంతో ఎక్కువ లాభాలు అందుకునే పరిస్థితి కనిపిస్తుంది. అలాగే లాభభావంలో అనగా 11వ భావంలో కన్యా రాశిలో కేతు సంచారం ఈ వృశ్చిక రాశి వారికి మరింతగా లాభాలను నిరాడంబరంగా మంచి లాభాలను అందించే వాతావరణం కనిపిస్తుంది. అలాగే భగవంతుని ఆశీస్సులతో మీరు అనుకున్న దానికంటే కూడా ఎక్కువ అభివృద్ధిని సాధించుకోగలుగుతారు. మరి 2024 ఈ జూలై మాసంలో వృశ్చిక రాశి వారికి కుజుడు బుధుడు గురువు శుక్రుడు శని కేతువు 6 గ్రహాలు అనుకూలంగా సంచరిస్తూ ఎక్కువ లాభాలని శుభఫలితాలని అందిస్తున్నాయి. గురుగారు, వృశ్చిక రాశి గల వారికి ప్రతికూల ఫలితాలు ఎలా ఉన్నాయి, వాటి వలన ఇబ్బందులు ఏమైనా ఎదుర్కొంటారా గురుగారు? 2024 జూలై మాసంలో ఈ వృశ్చిక రాశి వారికి 2 గ్రహాలు మాత్రమే ప్రతికూలంగా సంచరిస్తూ కాస్త ఇబ్బందికర పరిస్థితుల్ని అందిస్తున్నాయి. వాటిని కన్నా పరిశీలిస్తే దశమాధిపతి అయినటువంటి రవి భగవానుడు ఈ నెలంతా కూడా అష్టమ భాగ్యభావాల్లో సంచరించడం వల్ల అనగా మిథున కర్కాటక రాశుల్లో సంచరించడం వల్ల కొంతమంది అధికారుల నుంచి ప్రతికూల వాతావరణం ఉంటుంది. అధికారులతో మనస్పర్ధలు రావడానికి అవకాశం ఉంటుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అనుకున్న సమయానికి పని జరగకుండా కొన్ని పనులు వాయిదా వేయడం, ఆ తర్వాత నిదానంగా పనులు చేసేటువంటి వాతావరణం కనిపిస్తుంది. అలాగే పంచమ భావములో అనగా మీనరాశిలో రాహు సంచారం ఎప్పటి నుంచో ఉంది. ఇప్పుడు కూడా రాహు అక్కడే సంచరిస్తున్నాడు కనుక మీ ఆలోచనలు కొన్ని కలిసి రావు. అలాగే మీ ఆలోచనలు కొన్నిటి వల్ల మీరు అశాంతికి గురయ్యేటువంటి వాతావరణం, దుబారా ఆలోచనలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే వాతావరణం కనిపిస్తుంది. వృశ్చిక రాశి గల వారికి పరిహారాలు చెప్పండి గురుగారు. 2024 జూలై మాసంలో ఈ వృశ్చిక రాశి వారు తప్పనిసరిగా రవికి రాహువుకి పరిహారాలు నిర్వర్తించుకుంటే వాటి ద్వారా వచ్చేటువంటి ప్రతికూల ఫలితాలను కూడా సానుకూలపరుచుకునేటువంటి వాతావరణం ఉంటుంది. ఇందులో ప్రధానంగా పంచమ రాహు దోషం నుంచి బయటపడడానికి నిత్యం దుర్గాదేవి ఆరాధన చేయండి, శ్రీదేవి ఖడ్గమాల స్తోత్రం చదువుకోండి, అమ్మవారికి ఎర్రటి పండ్లను నైవేద్యంగా సమర్పించండి. అష్టమ రవి దోషం నుంచి బయటపడడానికి మీరు ఆదిత్య హృదయం రోజు చదువుకోండి, సూర్య నమస్కార ఆసనాలు వేయండి, ఆదివారం రోజు 1 కేజీ గోధుమ పిండి మీ కుటుంబంలో పనిచేసే పనివారికి కానీ లేక పేద బ్రాహ్మణులకు కానీ దానం చేయండి. ఈ రకంగా చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలు పొందడానికి అవకాశం ఉంటుంది. గురుగారు ధన్యవాదాలండి. నమస్తే.